ఓం నమో వెంకటేశాయ. వాస్తు ఒక అవగాహన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. హైదరాబాద్ నుండి మన ఛానల్ సబ్స్క్రైబర్ అయినటువంటి శ్రీ సూర్యప్రకాష్ గారు తాము త్వరలో నిర్మించుకోబోయే గృహానికి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ మరియు ఫస్ట్ ఫ్లోర్లకు వాస్తు ప్రకారంగా మంచి ప్లాన్లు కావాలని అడగడం జరిగింది. వారు పంపిన లొకేషన్ ఆధారంగా వారి స్థలం తూర్పు 115 డిగ్రీలలో ఉన్న ఈశాన్యం బ్లాక్. అంటే ఈ స్థలంకు ఉత్తరం మరియు తూర్పు దిక్కులలో రోడ్లు ఉన్నాయి. వీరి స్థలం తూర్పు పడమరలుగా 40 అడుగులు, ఉత్తర దక్షిణాలుగా 36 అడుగుల 8 అంగుళాలుగా ఉంది. ఈ స్థలం 25 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచీలో ఉండడం వలన తూర్పు దిక్కులో ఈశాన్యం నుండి కేవలం 13 అడుగుల వరకే ఉచ్చస్థానం ఉంది. కావున 13 అడుగుల మేరకే గేట్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఉత్తరం దిక్కులో ఈశాన్యం మూల నుండి 16 అడుగుల వరకు 2 గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ సంపును ఉత్తరంలో పడమర కాంపౌండ్ వాల్ నుండి 11 అడుగుల 6 అంగుళాల తర్వాత, సెప్టిక్ ట్యాంకును తూర్పు దిక్కులో దక్షిణం కాంపౌండ్ వాల్ నుండి 16 అడుగుల తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. కాంపౌండ్ వాల్ మందం 6 అంగుళాలుగాను, గృహం యొక్క ఔటర్ వాల్స్ మరియు కొన్ని ఇన్నర్ వాల్స్ 9 అంగుళాలుగాను, కొన్ని ఇన్నర్ వాల్స్ 4 అంగుళాలుగా తీసుకోవడం జరిగింది. గృహం విషయానికి వస్తే తూర్పు పడమరలుగా 30 అడుగులు, ఉత్తర దక్షిణాలుగా 28 అడుగుల పొడవు వెడల్పులుగా నిర్ణయించడం జరిగింది. గృహంలో తూర్పు భాగాన్ని కార్ పార్కింగ్ కొరకు తీసుకోవడం జరిగింది. కారు పార్కింగ్ కొరకు తీసుకున్న ఈ తూర్పు భాగంలో దక్షిణం మరియు తూర్పు గోడలను స్లాబ్ ఎత్తు వరకు లేదా కనీసం 3 అడుగుల ఎత్తు వరకైనా నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఒక భాగం కారు పార్కింగ్ పోను మిగిలిన 2 భాగాలలో 1 BHK ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఉత్తర ఈశాన్యంలో 1 డోరు, తూర్పు ఈశాన్యంలో 1 డోరు, ఉత్తర భాగంలో హాలు, నైరుతి భాగంలో బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్, ఆగ్నేయంలో కిచెన్ విత్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. గృహానికి కాంపౌండ్ వాల్కు మధ్యలో దక్షిణం మరియు పడమర దిక్కుల్లో 1.5 అడుగులు, ఉత్తరంలో 6 అడుగుల 3 అంగుళాలు, తూర్పులో స్టేర్ కేస్ 6 అడుగుల తర్వాత 1 అడుగు 8 అంగుళాల ఖాళీ స్థలం తీసుకోవడం జరిగింది. ఇక ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వస్తే తూర్పు ఈశాన్యంలో 1 డోరు, ఉత్తర ఈశాన్యంలో మరో డోరు, డోర్స్కు ఎదురుగా విండోసు ఇవ్వడం జరిగింది. నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్, వాయువ్యంలో చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్, కిచెన్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. పూజా గది ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఆగ్నేయంలో మెట్ల ల్యాండింగ్ క్యాంటిలీవర్ బీమ్తో తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా ప్రత్యేకంగా పిల్లర్ వేస్తే మాత్రం ఈశాన్యంలో కూడా పిల్లర్ వేయవలసి ఉంటుంది. వాస్తు ప్రకారంగా ప్లాన్లు కావలసిన వారు bareddy1979@gmail.comకు మీ వివరాలను మెయిల్ చేయగలరు. థ్యాంక్ యూ.